హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అగైన్ నేను నా వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇవాళ నా వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే నేను రీసెంట్గా చేసిన ఆన్లైన్ షాపింగ్ ఏమేమి చేశాను వాటి కాస్ట్ ఏంటి అని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడ స్కిప్ అయిపోండి. యాక్చువల్లీ నేను ధృతికాకి మంచి లెహంగా వర్క్ చేయించి, అంటే ఆరి వర్క్ అంటారు కదా, ఆ వర్క్ చేయించి మంచిగా ఒక లెహంగా కుట్టించాలని ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. నేను డిజైన్ చేసి నాకు నచ్చినట్టుగా కుట్టించాలి అని మంచి కలర్ చూసి సనా సిల్క్ శారీస్, అంటే ప్లెయిన్ శారీస్ అనమాట. ఆ సిల్క్ పేరు సనా సిల్క్ అనమాట. అది ఒక సైట్లో చూసాను నేను. ఆ శారీ విత్ బ్లౌజ్ మెటీరియల్ నాకు అరౌండ్ 700కి దొరికిందనమాట. సో నేను కొన్నాను. ఇది అనమాట. ప్లెయిన్ రెడ్ శారీ, కొంచెం షైనీగా ఉంటుంది. జస్ట్ బాగా షైనీ కాదు, జస్ట్ షైనీగా ఉంటుంది. ఇలాంటి క్లాత్ మీద ఆరి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. అందులో నేను ఇది లెహంగా కుట్టించాలి అనుకుంటున్నాను. దీనికి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా. సో ఇది టాప్గా కుట్టించాలి, ఇది స్కర్ట్. ఐడియా అయితే ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. సో కొనటం అయితే ఇలా కొన్నాను అనమాట. 700 కొన్నాను నేను. ఆ శారీ అండ్ బ్లౌజ్ వచ్చి నేను 700కి కొన్నాను. అండ్ తర్వాత ఇది కొన్నాను అనమాట. ఇదేంటంటే నాకు ఇలా వీడియోస్ చేసే పర్పస్కి పనికొస్తుంది. ఇది నాకు ఇక్కడ ఇలా పెద్ద క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఏదైనా టేబుల్ కానీ ఏదైనా జస్ట్ ఒక 1 or 2 సెంటీమీటర్స్ సపోర్ట్ ఉన్నదానికి ఈ క్లిప్ చేసేసామంటే ఈ స్టాండ్ ఇలాగే నిలబడుతుంది. ఇది ఈజీలీ ఫోల్డబుల్ అనమాట. మనం ఏ యాంగిల్లో కావాలి అంటే ఆ యాంగిల్లో, ఎంత లెంగ్త్లో కావాలి అంటే అంత లెంగ్త్లో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నా వీడియోస్కి పనికొస్తుంది అన్నట్టు నేను దీన్ని కొన్నాను. దీని కాస్ట్ వచ్చి 350. దీని కాస్ట్ 350 అనమాట. ఇది కూడా బాగా యూజ్ అవుతుందనే కొన్నాను. అండ్ తర్వాత ఇది చార్కోల్ ఫేస్ మాస్క్ అనమాట. కనిపిస్తుందా? యాక్టివ్ చార్కోల్ ఫేస్ మాస్క్. ఇది కాంబో అనమాట. టూ ప్యాక్స్ వచ్చి 499 రూపీస్. నెట్ కంటెంట్ 60 grams అనమాట. ఇన్ ఈచ్ ట్యూబ్ నెట్ కంటెంట్ 60 grams ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట ట్యూబ్ దాని లోపల. దీనిపైన కాంబో 499 ఇచ్చారు. బట్ నాకు డిస్కౌంట్ మీద దొరికింది. ఇది 400కి దొరికింది. 400 రూపీస్ అనమాట ఇది. తర్వాత ఆనియన్ ఆయిల్. హెయిర్ ఫాల్కి యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఆనియన్ జ్యూస్ హెయిర్కి అప్లై చేస్తే బాగా కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అని. సో ఆ కాన్సెప్ట్తో ఆనియన్ ఆయిల్ ప్రిపేర్ చేశారనమాట. సో ఆనియన్ ఆయిల్ కొన్నాను నేను. ఇది కూడా కాంబో అనమాట. ఇది కూడా కాంబో. జస్ట్ ఎ మూమెంట్. ఇది కూడా కాంబో. దీని కాస్ట్ కూడా ఎంఆర్పి 499 ఉంది. బట్ నాకు 400 రూపీస్లో వచ్చింది ఇది, ఈ రెండు కలిపి. ఇది ఈచ్ బాటిల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటే ఈచ్ బాటిల్ కంటెంట్ వచ్చి 100 ml క్వాంటిటీ ఉందన్నమాట ఇందులో. సో నేను 2 కొన్నాను. అండ్ ఇది కాంబో ప్యాక్ అనమాట. చూసారా, ఇది విడిగా ఫ్రూట్ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా రైస్ కానీ పప్పులు, ఉరద్దాలు అట్లాంటివి వాష్ చేసుకోవడానికి
ఏదైనా బౌల్లో వాష్ చేసి వాటర్ ఇలా వంపాము అంటే పప్పులు కూడా పడిపోతాయి కదా, పప్పులు బియ్యం కానీ ఏదైనా పడిపోతాయి కదా. సో ఇదైతే ఇలా వంపంగానే ఇక్కడ హోల్స్ ఉన్నాయి గమనించారా, అందులోంచి వాటర్ వెళ్ళిపోతుంది, ఓన్లీ పప్పులు మాత్రం మిగులుతాయి అందులో. సో ఆ పర్పస్తో ఇది కొన్నాను. యాక్చువల్లీ ఇది ఒకటి సపరేట్గా కొనలేదు, ఇది కాంబో అనమాట. అలాంగ్ విత్ దట్ ఇది చూసారా, యాపిల్ కట్టర్ ఇది. ఇది చూసారా, ఇది కార్న్ పీలర్ అనమాట. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దాని మీద కార్న్ సపరేట్గా పీల్ చేయాలి అంటే చేత్తో ఒక్కొక్కసారి విరిగిపోతాయి, ఒక్కొక్కసారి నలిగిపోతాయి, అలా అవుతుంటాయి కదా. సో ఇది అడ్జస్టబుల్ అనమాట. ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అలా పెట్టి ఇలా పుష్ చేసేసారంటే కార్న్ సీడ్స్ మాత్రం సెపరేట్ అయిపోతాయి. సో ఆ పర్పస్తో అనమాట ఇది. సో ఈ 3 కాంబోలో కొన్నాను. వీటి కాస్ట్ వచ్చి అరౌండ్ 289 ఐ థింక్. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి అంటే నాకు కమెంట్ సెషన్లో చెప్పండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ దొరికింది అసలు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీటన్నిటితో పాటు నేను ఒక ట్రైపాడ్ కూడా కొన్నాను. ఆ ట్రైపాడ్ నాకు 600కే వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను షూట్ చేస్తుంది ఆ ట్రైపాడ్ హెల్ప్తోనే. అండ్ ఇదనమాట నా ఆన్లైన్ షాపింగ్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను కొన్న ఆన్లైన్ షాపింగ్ ఇదే అనమాట. లాస్ట్ సండే మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఒకటి సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన హరిణి ఉంది కదా, తన హస్బెండ్ వచ్చారనమాట బెంగళూరుకి. సో మేము ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉన్నాము. మా ఫ్యామిలీకి చెందిన వాళ్ళమే 4 ఫ్యామిలీస్ ఉన్నాము. అందరూ ఒకే ప్లేస్లో కలిసి వాళ్ళని ఇన్వైట్ చేశాము. సో అలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒకే ప్లేస్లో అన్ని డిషెస్ చేయాలంటే కూడా టైం పడుతుంది అండ్ కొంచెం కష్టం కూడా కదా. అందుకని ఎవరి హౌసెస్లో వాళ్ళ డిషెస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చేలాగా ప్లాన్ చేశాము. నేనైతే చికెన్ ఫ్రై అనమాట, ఇప్పుడు ఓపెన్ చేస్తుంది కదా, ఆ చికెన్ ఫ్రై నేనే చేశాను. తర్వాత ఇందాక చూపించిన చికెన్ కబాబ్ మా ఎల్డర్ కో-సిస్టర్ చేశారు. తర్వాత ఇవన్నీ మా ఎల్డర్ కో-సిస్టర్ చేసిన డిషెస్ అనమాట. ఏంటది, ఇది గుత్తి వంకాయ కర్రీ వెజిటేరియన్స్ కోసం. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యాం. అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ దాకా వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ గుత్తి వంకాయ, గులాబ్ జామున్ అండ్ వెజ్ పలావ్ ప్రియాంక చేసింది. గుత్తి వంకాయ అండ్ గులాబ్ జామున్, చికెన్ కబాబ్ ఈ 3 మా ఎల్డర్ కో-సిస్టర్ చేశారు. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ కూడా మా ఎల్డర్ నీస్ ప్రియాంక చేసిందనమాట. తను దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా చేస్తుంది. ఇంత క్వాంటిటీ అయితే చేయడానికి నాకు కూడా రాదు, తను చాలా బాగా చేసింది. అండ్ ఇక్కడ మా డిషెస్ అనమాట, మేము ప్రిపేర్ చేసిన మొత్తం డిషెస్. ఇది ఫిష్ గ్రేవీ సంధ్య ఎలా చేసిందంటే మామిడికాయ రా మ్యాంగోతో చేసిందనమాట. రా మ్యాంగో అండ్ టామరిన్ పల్ప్ కూడా వేసి చేసిందనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇదిగో చూస్తున్నారు కదా, అది మటన్ ఫ్రై. తర్వాత కీరా, క్యారెట్, ఆనియన్ స్లైసెస్ మొత్తం అన్నీ. ఇక్కడ అందరం లంచ్ స్టార్ట్ చేశారనమాట. ఈ గెట్ టుగెదర్కి మా హరిణి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. సో అందరం గ్యాదర్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆఫ్టర్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ తన పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ కొన్ని హార్డ్ డిస్క్లో ఉంటే అవి చూస్తున్నాం అనమాట. ఇది పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ అని ఒకటి జరిగిందంట, అందులోంచి కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇదంతా అయిన తర్వాత నైట్ మా ప్రియాంక వాళ్ళ హస్బెండ్ మా మరిది
సంధ్యకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉందన్నమాట. మా సంధ్యకి చాలా ఇష్టం. ఐ మీన్ లైక్ ఒక డ్రీమ్ ఉందంట రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేయాలని. సో ఆ టైంకి తనకి గుర్తొచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా అని. సో ఇలా ట్రై చేసింది. ఒక రౌండ్ చేశాక తను సూపర్ ఎగ్జైట్ అయిపోయిందనమాట. ఇవాల్టి వ్లాగ్ ఇంతే. ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.